ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అనేవి ఇలా తీసుకోకూడదు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని బాగా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎంటర్‌ప్రైజెస్ కోసం ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్, డేటా సెంటర్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేసే ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, పీర్ కంపారిజన్స్, జీఎంపీ, ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి 23rd జూలై థర్స్డే ఓపెన్ అయ్యి 27th జూలై మండే క్లోజ్ అవుతుందండి. అలాట్మెంట్ డేట్ మనకి 28th ట్యూస్డే ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిఫండ్స్ ఆర్ క్రెడిట్స్ 29th జూలై వెడ్నెస్డేగా ఉంది. అలాగే ఇది మనకి జూలై 30th అయితే లిస్ట్ అవుతుందండి. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ఫేస్ వాల్యూ, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ 10 రూపీస్గా ఇచ్చారు. ప్రైస్ బ్యాండ్ 120 రూపీస్ నుంచి 127 రూపీస్ వరకు అయితే ఉందండి. లాట్ సైజ్లో ఒక లాట్లో 110 షేర్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక ఇష్యూ సైజ్ చూసుకుంటే 166.8 crores ఆఫ్ రూపీస్ అయితే ఇష్యూ సైజ్గా ఇచ్చారు. ఇందులో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ ఈ 166.80 crores అనేది కూడా ఓవరాల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఈ ఐపీఓకి ఓఎఫ్ఎస్ అనేది లేదు. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే మనం ఈ ఐపీఓలో అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ కంటే మనలాంటి వాళ్ళందరికీ 35% ఇచ్చారండి. అయితే కాంపిటీషన్ కొంచెం మోడరేట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఈ 35%లో ఉన్నాం కాబట్టి. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ చూద్దాం. అసలు ఈ ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ అనేది ఏం చేస్తుంది? ఇది ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అందించే ఒక మంచి కంపెనీ అండి. ఈ కంపెనీ ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, మున్సిపల్ అథారిటీస్ అండ్ ఎంటర్ప్రైజ్ క్లయింట్ కోసం టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. కంపెనీ సర్వీసెస్ లో బ్రాడ్లీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, లోకల్ ఏరియా నెట్వర్క్ ఎల్ఏఎన్ ప్రాజెక్ట్స్, వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ ప్రాజెక్ట్స్ డబ్ల్యూఏఎన్, అలాగే డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ సెటప్, సర్విలియన్స్ అండ్ సెక్యూరిటీ టెక్నాలజీ సొల్యూషన్స్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్డ్ ఐటీ సర్వీసెస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ కూడా ఈ కంపెనీ అందించి ఒక రెవెన్యూ అయితే కంపెనీ సంపాదిస్తుంది అనమాట. ఇక ఈ కంపెనీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదా పెద్ద ఆర్గనైజేషన్స్ కి కంప్యూటర్స్, సర్వర్స్, నెట్వర్క్, డేటా సెంటర్స్, సర్విలియన్స్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ అండ్ మెయింటెనెన్స్, ఇలా ఆల్ ఇన్ వన్ టెక్నాలజీ సొల్యూషన్స్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి, మెయింటైన్ చేసి ఒక సూపర్ బిజినెస్ మోడల్ అనమాట ఈ కంపెనీ బిజినెస్ మోడల్. అలా మెయింటైన్ చేసి ఈ కంపెనీ రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. కంపెనీకి 2002 నుంచి ఆపరేటింగ్ హిస్టరీ ఉందండి. అంటే 20 years పైగా ఇది మనకి టెక్నాలజీ సొల్యూషన్స్ స్పేస్ లో ఆపరేషన్స్ అయితే అందిస్తుంది అనమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ రెవెన్యూ అరౌండ్ 222.78 crores ఆఫ్ రూపీస్ రెవెన్యూ ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 5.98 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. అలాగే 2024లో రెవెన్యూ అరౌండ్ 233.26 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 10.94 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. ఇక 2025లో రెవెన్యూ అరౌండ్ 276.53 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 30.03 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. రెవెన్యూ 23 నుంచి 25 వరకు స్టడీగా పెరుగుతుందండి. అలాగే ముఖ్యంగా ప్రాఫిట్ 5.98 crores ఆఫ్ రూపీస్ నుంచి 30.03 crores ఆఫ్ రూపీస్ వరకు పెరగడం ఒక స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. 2025లో ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ కంటే చాలా ఎక్కువగా ఉండడం, మార్జిన్స్ ఇంప్రూవ్ అయినట్లయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈ కంపెనీ ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 127 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 110 షేర్స్ ఉన్నాయి కాబట్టి
110 into 127 is equal to 13,970 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం అప్ టు 2 lakhs వరకు మనకి ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ అప్లై చేసుకోవచ్చు సెబీ రూల్స్ ప్రకారం అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా వస్తున్న మనీ, కలెక్ట్ చేస్తున్న మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ఐపీఓ ద్వారా ఓవరాల్ గా కలెక్ట్ చేస్తున్న మనీ అంతా ఫ్రెష్ ఇష్యూ కోసం అని మనం మాట్లాడుకున్నాం కదండి. సో ఆ ఫ్రెష్ ఇష్యూ కోసం కలెక్ట్ చేసిన ఈ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్, రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం అరౌండ్ 21.99 crores ఆఫ్ రూపీస్ అయితే వీళ్ళు స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అలాగే సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ పర్చేజెస్, అలాగే ఇన్స్టలేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 7.3 crores ఆఫ్ రూపీస్ అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అరౌండ్ 102 crores ఆఫ్ రూపీస్ అయితే వీళ్ళు స్పెండ్ చేద్దాం అనుకున్నారు అనమాట. ఇంకా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇష్యూ ప్రొసీడ్స్ లో మేజర్ పోర్షన్ వర్కింగ్ క్యాపిటల్ కోసం వెళ్తుంది అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయిన వాల్యుయేషన్ సైడ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2025 బేసిక్ ఈపీఎస్ సుమారుగా 7.60 గా రిపోర్ట్ అయితే అయిందండి. అప్పర్ బ్యాండ్ 127 రూపీస్ తీసుకుంటే మనకి ఈ ఐపీఓ పిఈ రేషియో సుమారు 16.7 టైమ్స్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే కంపెనీ నెట్ అసెట్ వాల్యూ సుమారు 129.55 రూపీస్ పర్ షేర్ ఆధారంగా మనం తీసుకుంటే ప్రైస్ టు బుక్ అంటే పీబీ రేషియో 127 రూపీస్ నుంచి తీసుకుంటే మనం డివైడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ పీబీ రేషియో మనకి 0.98 టైమ్స్ అయితే ఉందన్నమాట. అంటే పీర్ కంపారిజన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వేరే కంపెనీస్ తో ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఇలాంటి బిజినెస్ మోడల్లో ఉన్న వేరే కంపెనీస్ ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే సిల్వర్ టచ్ టెక్నాలజీస్, డైకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అండ్ కోఫోర్గ్ లాంటి లిస్టెడ్ ఐటీ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అయితే కొన్ని ఉన్నాయండి. అందులో డిఆర్హెచ్పి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి పీర్ పిఈ లోయెస్ట్ 15.51 టైమ్స్ ఉంటే పీర్ పిఈ హైయెస్ట్ 89.73 టైమ్స్ అయితే ఉందండి. అలాగే పీర్ యావరేజ్ పిఈ 52.62 టైమ్స్ అయితే ఉంది. ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ అప్రాక్సిమేట్లీ ఐపీఓ పిఈ 16.7 టైమ్స్ తీసుకుంటే పీర్ గ్రూప్ యావరేజ్ తో కంపేర్ చేసినప్పుడు వాల్యూషన్ లోవర్ సైడ్ లో ఉందండి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాషన్ ఏంటంటే కోఫోర్గ్ వంటి లార్జ్ స్కేల్ ఐటీ కంపెనీని ఎక్స్ట్రానెట్ తో డైరెక్ట్ గా కంపేర్ చేయడం పర్ఫెక్ట్ కంపారిజన్ అయితే కాదండి. బిజినెస్ సైజు, రెవెన్యూ మిక్స్, క్లయింట్ ప్రొఫైల్, మార్జిన్స్, స్కేల్స్ అండ్ రిస్క్ లెవెల్స్ లో డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో వాల్యూషన్ సైడ్ చూస్తే కంపెనీ పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 16.7 టైమ్స్ ఉంది కాబట్టి పీబీ రేషియో 0.98 దగ్గర ఉంది కాబట్టి సేమ్ సెక్టర్ పీర్స్ తో కంపేర్ చేస్తే వాల్యూషన్స్ రిలేటివ్లీ అట్రాక్టివ్ టు రీజనబుల్ రేంజ్ లో కనిపిస్తుంది అనమాట. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఎర్నింగ్స్, సస్టైనబిలిటీ, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ కన్సంట్రేషన్, డెప్ట్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ రిస్క్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఫేవరెట్ టాపిక్ అయిన జిఎంపి అనమాట, గ్రే మార్కెట్ ప్రీమియం. ప్రస్తుతం వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే జిఎంపి ఇంకా ట్రెండ్ స్టార్ట్ అవ్వలేదండి. ప్రస్తుత జిఎంపి ఇది 0 రూపీస్ గా అయితే మనకి రిపోర్ట్ అయింది అనమాట. సో మనందరికీ తెలిసినట్టే జిఎంపి మీద మనం డిపెండ్ అయ్యి ఫుల్ డెసిషన్ తీసుకోలేము. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం జిఎంపి ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏవైనా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే కంపెనీకి 20 సంవత్సరాల పైగా ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉందండి. చాలా ఓల్డ్ కంపెనీ కాబట్టి మనం హ్యాపీగా దాన్ని పాజిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చు. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు కూడా స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపిస్తున్నాయి. 2025 లో నెట్ ప్రాఫిట్ స్ట్రాంగ్ జంప్ ఇచ్చింది. ఆర్ఓఈ అరౌండ్ 31.12% ఉంటే ఆర్ఓసిఈ అరౌండ్ 38.01% గా కనిపిస్తున్నాయి. అలాగే డెప్ట్ టు ఈక్విటీ రేషియో 0.4 అంటే డెప్ట్ లెవెల్ ప్రెసెంట్లీ మేనేజబుల్ రేంజ్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ కావడం కూడా ఒక మంచి పాజిటివ్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు. అప్పర్ బ్యాండ్ పిఈ పీర్ గ్రూప్ యావరేజ్ తో కంపేర్ చేస్తే లోవర్ సైడ్ లో ఉంది. గవర్నమెంట్ డిస్టేషన్, డేటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే కంపెనీ బిజినెస్ గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్స్ మీద సిగ్నిఫికెంట్ గా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రైస్ వాలటిలిటీ అయితే ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో టెండర్ డిలేస్, అప్రూవల్స్, పేమెంట్ డిలేస్ అండ్ పాలసీ చేంజెస్ బిజినెస్ క్యాష్ ఫ్లో పై ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇష్యూ ప్రొసీడ్స్ లో అరౌండ్
102 crores ఆఫ్ రూపీస్ వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేయడం బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా మార్జిన్స్ పై ప్రెజర్ అయితే పడే ఛాన్స్ అయితే ఉందండి. క్లయింట్ కన్సంట్రేషన్ లేదా కొన్ని స్టేట్స్ అండ్ రీజియన్స్ పై డిపెండెన్సీ రిస్క్ అయితే ఉండొచ్చు. టెలికామ్ అండ్ టెక్నాలజీ వెండర్స్ లో కొద్ది లార్జ్ సప్లైస్ పై డిమాండ్ ఉండడం వల్ల ప్రొక్యూర్మెంట్ రిస్క్ అనేది క్రియేట్ అవ్వచ్చు అనమాట. సో జిఎంపి కూడా ప్రజెంట్ స్ట్రాంగ్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు. ఇది కూడా మనం ఒక చిన్న నెగిటివ్ పాయింట్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే ప్రజెంట్ జిఎంపి 0 రూపీస్ ఉంది కాబట్టి ప్యూర్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్ అప్లై టైప్ ఐపీఓ అని ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఐపీఓ ఓపెనింగ్ కి దగ్గరగా జిఎంపి సబ్స్క్రిప్షన్ డిమాండ్ క్యూఐబి పార్టిసిపేషన్ ఎలా ఉంటాయో ఒకసారి చూసి మనం దాని మీద అయితే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూస్తున్నట్లయితే రెవెన్యూ కంపెనీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ట్రెండ్స్ బాగున్నాయండి. అలాగే రెవెన్యూ స్టడీగా గ్రో అవుతుంది. 2025లో ప్రాఫిట్ స్ట్రాంగ్ జంప్ అయితే ఇచ్చింది. ఆర్ఓఈ ఆర్ఓసి నెంబర్స్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. సో వాల్యుయేషన్ కూడా పీర్ యావరేజ్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ అట్రాక్టివ్ రేంజ్ లో ఉంది కాబట్టి మనం దాని మీద ఒక కన్నేయచ్చు. బట్ మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ డిపెండెన్సీ, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, పేమెంట్ డిలేస్, క్లయింట్ కన్సంట్రేషన్ అండ్ ప్రాఫిట్ సస్టైనబిలిటీ వంటి రిస్క్స్ ని అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే పాజిటివ్ గా ఉందండి. వాల్యుయేషన్స్ అయితే అగ్రెసివ్ గా కనిపించడం లేదు. ఇష్యూ మొత్తం ఫ్రెష్ ఇష్యూ కావడం ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పొచ్చు. కానీ వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ రిస్క్లు అయితే ఇందులో ఉన్నాయి. అందుకే లిస్టింగ్ గెయిన్స్ కోసం జిఎంపి అండ్ సబ్స్క్రిప్షన్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ యాంగిల్లో చూసుకుంటే మీడియం టు హై రిస్క్ తీసుకోగలం ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా, లేదా ఫైనల్ ఆర్హెచ్పి డీటెయిల్స్ అండ్ లేటెస్ట్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ వెరిఫై చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టేషన్ అయితే జస్ట్ కన్సిడర్ చేయొచ్చు. ఇలా మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలో లేదో ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.